అమెరికాలో ఎలక్షన్స్ టైంలో ఈ ఛానల్లో ఒక 3 ఎపిసోడ్స్ చేశాను. యాక్చువల్గా అవి ఎపిసోడ్స్ పాలిటిక్స్ కంటే కూడా ఎక్కువ కల్చర్, మైగ్రేషన్. నేను ఒక మెడికల్ డాక్టర్ని కాబట్టి ఎబార్షన్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, దానికి అమెరికన్ ఎలక్షన్స్కి ఉన్న పెద్ద లింక్ ఏంటి, ఇలాంటి 3 డిఫరెంట్ టాపిక్స్ మీద ఎపిసోడ్స్ చేసినప్పుడు ప్రతి ఎపిసోడ్లో ఒక కీ పాయింట్ మీద నేను స్ట్రెస్ చేశాను. నేను ఏ కీ పాయింట్ మీద అయితే నా ఎపిసోడ్స్లో స్ట్రెస్ చేశానో అదే కీ పాయింట్స్ మీద గత 2-3 వీక్స్గా ఈ రిపబ్లికన్ పార్టీలో మాగా అంటారు, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఒక వింగ్ ఒకవైపు, అండ్ ఈ వివేక్ రామస్వామి అండ్ ఇలాన్ మస్క్ ఆర్గ్యుమెంట్స్ ఒకవైపు, వీటితో పెద్ద టర్మాయిల్ నడుస్తుంది. సో అయితే నేను స్ట్రెస్ చేసిన కీ పాయింట్స్కి ఈ టర్మాయిల్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేదే ఈ ఎపిసోడ్. ఈ ఇలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి వీళ్ళిద్దరిని ఈ మాగా, ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వింగ్ ట్రీట్ చేస్తున్న విధానం సోషల్ మీడియాలో, అది సైకలాజికల్గా ఒక కైండ్ ఆఫ్ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకి సోషల్ మీడియా అనేది చాలా గుడ్ థింగ్స్ ఉన్నా వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్స్ నాకు ఎక్కువ అనిపించేది ఏంటంటే రోజుకి ఈ ఇలాన్ మస్క్లు, వివేక్ రామస్వామిలు వీళ్ళు ఎక్కువైపోతున్నారు సోషల్ మీడియాలో. సో ఏదన్నా మాట్లాడదాము, ఒక సివిలైజ్డ్ డిస్కషన్ పెట్టుకుందాము అంటే వెంటనే నువ్వు వోక్ అంటారు, లేదా ఒక హ్యూమనిస్ట్ అప్రోచ్తో మనుషులందరూ ఒకటే, ప్రతి కల్చర్లో కొంచెం గుడ్ ఉంటుంది కొంచెం బ్యాడ్ ఉంటుంది అనే డిస్కషన్ తీసుకొద్దామంటే నువ్వు సూడో సెక్యులర్ అంటారు. సో ఇలాంటి సోషల్ మీడియాలో అరువు తెచ్చుకున్న టెర్మినాలజీ అంటారు వీటన్నిటిని. సో వీటిని మన మీద ప్రయోగించి వెంటనే మనకి ఇంకా అసలు పాయింట్ ఏం లేకుండా డిబేట్ని ఎలా క్లోజ్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. వాటితో డిబేట్ ఎండ్ అయిపోతూ ఉంటుంది. మనకేమో కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. సో ఎప్పుడైతే మనం చేయలేని పని ఈ మాగా చేస్తుందో ఒక సైకలాజికల్ ఆనందం అయితే ఉంది. సో అండ్ నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద 3 ఎపిసోడ్స్. సో పాయింట్ నెంబర్ 1, ఈ సిరీస్లో నేను చేసిన ఫస్ట్ ఎపిసోడ్ నా ఓటు ఎటు అనే టాపిక్లో ఈ డెమోక్రట్స్కి, రిపబ్లికన్స్కి క్లియర్గా ఒక టేబుల్ వేసి వాళ్ళ పాలసీస్, పొలిటికల్ స్టాండ్స్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చివరిన అన్ని బ్యాలెన్స్ అయ్యాక నేను ఓటు ఏ బేసిస్ మీద ఎవరికి వేశాను అనేది ఎలా డిసైడ్ చేసుకున్నానని చెప్పినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. సో నేను ఒక ఆఫీస్లో నన్ను నేను ఊహించుకుని, నాకు ఒక పక్క ట్రంప్, ఇంకొక పక్క ఇలాన్ మస్క్, నా ఎదురుగుండా వివేక్ రామస్వామి, వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్న ఒక ఆఫీస్ని నేను షేర్ చేసుకుంటే ఆ ఆఫీస్లో నేను కంఫర్టబుల్గా ఎవ్రీడే పనిచేయగలనా అనేది నేను ఆలోచించాను. సో అప్పుడు నా ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ నో. మనకి తెలుగులో ఒక సామెత చెప్తారు, ఒక పాముని మనం ఒక విషం పెట్టి పెంచితే ఏదో ఒక రోజు అదే పాము ఆ విషయంతోనే మనల్ని కాటేయచ్చు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జరిగింది అదే. సో ఈ వివేక్ రామస్వామి అండ్ ఇలాన్ మస్క్ వాళ్ళకున్న వెర్బల్ డయేరియాని, డిస్టార్టెడ్ లాజిక్స్ని వాళ్ళు ఆర్టికులేషన్ అనుకుంటారు. అది ఎలక్షన్స్ టైంలో బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, మోస్ట్ ఆఫ్ ది దేశాల్లో దీన్ని పోస్ట్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు. పోస్ట్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఈ నిజంగా ఫ్యాక్ట్స్ కంటే కూడా, నిజంగా మన లైఫ్లో చేంజెస్ ఏమొస్తున్నాయి, డే టు డే లైఫ్లో వచ్చే చేంజెస్ కంటే కూడా ఎమోషన్స్, యాంగర్ అండ్ ఫీలింగ్స్, వీటి మీద ఎక్కువ ఎలక్షన్ క్యాంపెయిన్ రన్ అవుతుంది. సో ఈ క్యాంపెయిన్ రన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాంటి ఈ డిస్టార్టెడ్ లాజిక్స్ కానీ, ఈ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ కానీ, కాన్స్పిరసీ థీరీస్, బ్లేమ్ గేమ్స్, ఇలాంటి వాటి వల్ల చాలా ట్రాక్షన్ వస్తుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది, ఒక కైండ్ ఆఫ్ మొమెంటమ్ ఈ క్యాంపెయిన్లో వస్తుంది. బట్ రియల్ లైఫ్లో ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి పీపుల్ విల్ లుక్ ఫర్ ఆన్సర్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దైర్ ఆన్సర్స్ ఆర్ వాళ్ళ క్యాలిబర్ని కానీ, ఈ కంట్రీ మీద ఉన్న వాళ్ళకి ఉన్న విజన్ని క్వశ్చన్ చేయడం కానీ, ఇవి నా పాయింట్స్ కాదు. ఎందుకంటే వాళ్ళ స్మార్ట్నెస్లో కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్లో కానీ, వాళ్ళ సక్సెస్ అండ్ వాళ్ళ మనీ, వాళ్ళు ఎక్కడో ఉంటారు. నాకు కనీసం వాళ్ళ పోస్ట్ మీద కామెంట్ పెట్టడానికి ట్విట్టర్ అకౌంట్ కూడా లేదు. బట్ సో మై పాయింట్ ఈజ్ మోర్ అబౌట్ సోషియో సైకాలజీ. పాలిటీషియన్స్ కానీ, పాలిటిక్స్ ఈ చట్టంలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కానీ సోషియో సైకాలజీని అర్థం చేసుకోవడం ఫర్ ద హార్మోనీ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. నేను చేసిన రెండో ఎపిసోడ్ ఈ సిరీస్లో అమెరికా సీన్ మారుతుందా, అందులో ఒక సోషల్ మీడియా గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, సోషల్ మీడియా టాంట్రమ్స్. సో మనం ఇండియా అంటే ఇంకా ఒక డెవలపింగ్ కంట్రీ, ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది కంపేర్ చేస్తే, ఒక డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. సో సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, టాంట్రమ్స్ త్రో చేయడం, ఒక ఎవిడెన్స్ లేకుండా వాటి గురించి కొట్టుకోవడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాము. బట్ వెరాజ్ అమెరికా ఒక డెవలప్డ్ కంట్రీ, అడ్వాన్స్డ్ కంట్రీ, సోషల్ మీడియా విషయంకి వచ్చేటప్పటికి ఈ టాంట్రమ్స్ విషయంలో మాత్రం ఏ విధంగానూ మన ఇండియాకి తీసిపోదు, వీళ్ళేం మనకంటే సుపీరియర్గా లేరు అనేది నేను ఆ ఎపిసోడ్లో మెన్షన్ చేశాను. సో అది ఇంకొకసారి కంప్లీట్గా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వార్ అంతా మోస్ట్లీ ఆన్ ద సోషల్ మీడియా. రియల్ వరల్డ్లో
ఇంకా ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనేది ఏమీ తెలియదు. H1 పాలసీస్ ఎలా ఉంటాయి, నా H1 ఎక్స్పీరియన్సెస్ గురించి, H1 గురించి నేను చెప్పాలనుకున్న విషయాలు తర్వాత వీడియోస్లో చేస్తాను. బట్ ఈ H1 పాలసీలో వచ్చే చేంజెస్ ఏంటి, వీటన్నిటికీ ఇట్ టేక్స్ టైమ్. అండ్ వాటిలో గ్రాస్ చేంజెస్ రావాలి అంటే ఇట్ టేక్స్ లాంగ్. అంటే ఈ కాంగ్రెస్ అంటారు, మనం ఎలా పార్లమెంట్ అంటామో, వాళ్ళు డిసిషన్ తీసుకోవడం కానీ, వాళ్ళలో ఇంకా చాలా పాలిటిక్స్ ఉన్నాయి, అవన్నీ వెయిట్ చేయకుండా ఆల్రెడీ పీపుల్ ఆర్ టాకింగ్ టూ మచ్, బోత్ సైడ్స్. దాన్ని ఫేవర్ చేసేవాళ్ళు, దాన్ని అపోజ్ చేసేవాళ్ళు, ఇద్దరూ కూడా అనవసరంగా చాలా ఎక్కువ విషయాలు మాట్లాడుతున్నారు. అవన్నీ దే ఆర్ నాట్ నీడెడ్. థర్డ్ అండ్ ది లాస్ట్ పాయింట్, అబార్షన్ అండ్ అమెరికన్ ఎలక్షన్స్ అనే దాని గురించి చేసిన ఎపిసోడ్లో ఒక మాట చెప్పాను, ఒకసారి జస్ట్ వినండి. ఆ మెసేజింగ్, ఎప్పుడైనా మనం ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు మనం ఆ మెసేజ్ని ఎలా కన్వే చేస్తున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అయిపోతుంది. లాస్ట్ పాయింట్ ఈజ్ పర్టికులర్లీ అబౌట్ వివేక్ రామస్వామి. సో నేను 1 year బ్యాక్ నేను వాట్సాప్లోనే ఎక్కడో ఒక ఫ్రెండ్ అడిగారు, నీకు వివేక్ రామస్వామిని చూసావా అంటే, నేను అప్పటివరకు ఆయన పేరేం వినలేదు. ఎందుకంటే నేను పాలిటిక్స్ అంటే ఆ పొలిటికల్ అనాలిసిస్ గురించి, పొలిటికల్ పాలసీస్ గురించి ఎక్కువ ఫాలో అవుతాను తప్ప, ఆ పర్టికులర్ రీడర్స్ గురించి ఎవరేం చేస్తున్నారు అనే దాని గురించి ఎలక్షన్ టైంలో చూస్తాం తప్ప ముందుకు చూస్తాం. సో అప్పుడు వాళ్ళు చెప్పగానే అడగగానే సర్లే ఎవరి వివేక్ రామస్వామి అని నేను అప్పుడు యూట్యూబ్లో చూశాను. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఒక అనాయింగ్, ఫస్ట్ బెంచ్, నార్సిసిస్టిక్ బుల్లీ. సో మనం స్కూల్లోను, కాలేజ్లోను ఇలాంటి వాళ్ళని చాలామంది చూసే ఉంటాము. టాపర్స్ అనేవాళ్ళు హంబుల్గానే ఉంటారు, కొంతమంది వాళ్ళు టాపర్స్ అని మాటికి మాట్లాడాలని దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మాటల్లో. సో అలాంటి కేటగిరీలో ఈయన నాకు కనిపించారు. సో ఫస్ట్ చూడగానే నేనైతే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అట్ ద సేమ్ టైం హీ ఈజ్ డెఫినెట్లీ ఎ జీనియస్ అండ్ హీ గాట్ సమ్ విజన్. బట్ వాటిలో ఎన్ని ప్రాక్టికల్ అనేది అన్లెస్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తే తప్ప మనం నమ్మలేము. సో దాట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ వివేక్ రామస్వామి. సో ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవకి, ఈ వివేక్ రామస్వామి మెసేజింగ్కి ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఇచ్చిన మెసేజ్ వెరీ చైల్డిష్, అబ్జెక్షనబుల్ అండ్ ఆల్సో అఫెండింగ్. అది కేవలం అమెరికన్స్కి, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకే కాదు, నాలా వచ్చిన ఇమిగ్రెంట్స్కి కూడా అది చాలా అఫెండింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మై కేస్, నేను 33 years వరకు, ఒక 3 years ఇండియన్ గవర్నమెంట్కి సర్వీస్ చేసేసిన తర్వాత నేను లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, నా మైండ్ సెట్, నా పర్సనాలిటీ నాకు కొంచెం బాగా అర్థమయ్యాక, నాకు ఎందుకో ఈ ఓపెన్ కల్చర్స్, ఇండివిజువలిస్టిక్ కల్చర్స్లో నేను కొంచెం బాగా ఫ్లరిష్ అవుతానేమో, ఇది నా మైండ్ సెట్కి బాగా మ్యాచ్ అయ్యే సొసైటీ అని ఒక గౌరవంతో, ఈ కల్చర్ మీద గౌరవంతో నేను మైగ్రేట్ అయ్యాను. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నా రేడియాలజీ అక్కడ ట్రైనింగ్ ఉన్నా, మళ్ళీ ఒక 3-4 years ఎగ్జామ్స్, మెడికల్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కష్టపడి, తర్వాత ఒక 5 years ట్రైనింగ్కి కష్టపడి ఈ సిస్టంలో ఉండాలి అని ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్న ఒక రెస్పెక్ట్తో మనం ఆ ఎఫర్ట్స్ అన్ని పెడతాం. సో వివేక్ రామస్వామి తన పోస్ట్లో ఇక్కడ కల్చర్ని, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, రెండింటినీ అవహేళన చేస్తూ మాట్లాడారు. సో అలా ఎప్పుడైనా మనం ఒక సిస్టమ్ మీద మాట్లాడేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ సిస్టమ్, హై స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక వీడియో చేశాను. ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ చెప్పాను మీకు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక సిస్టమ్ కంటే బెటర్ అని కానీ, ఒక సిస్టమ్ తక్కువ అని కానీ అలా ఎప్పుడు మాట్లాడడం దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో నేను చేసిన 7 steps మొత్తం హై స్కూల్స్ ఇక్కడ ఎలా ఉంటాయి, అమెరికాలో ఎలా ఉంటాయి, మన ఇండియాలో హై స్కూల్స్కి, అమెరికాలో హై స్కూల్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, మెయిన్ ఎందుకు అలా ఉంటాయి అనేది కూడా చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైనా నేచర్, నర్చర్, థ్రైవ్, వాటి బట్టే ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజైన్ చేసుకుంటాయి. అండ్ దే ఆర్ ఆల్సో ద ప్రొడక్ట్స్ ఆఫ్ కల్చర్. సో మీరు ఒకదాన్ని అటాక్ చేస్తే, మీరు ఎడ్యుకేషన్ అటాక్ చేస్తే కల్చర్ని అటాక్ చేసినట్టే, కల్చర్ని అటాక్ చేస్తే ఎడ్యుకేషన్ అటాక్ చేసినట్టు. ఆ క్రిటికల్ పాయింట్ ఈ వివేక్ రామస్వామి తన పోస్ట్లో మిస్ అయ్యారు. ఆయన ఏమనుకున్నారంటే, ఇలా చెప్పడం వల్ల నేను అమెరికన్స్ని ఇన్స్పైర్ చేస్తున్నాను, మీరు కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ బాగా చదవాలి అనేది నేను చెప్పగలుగుతున్నాను అనుకున్నారు. బట్ అది ఎక్కువ అవహేళన చేసినట్టుగానే ఎక్కువ మంది తీసుకున్నారు. సో ఈ అనాయింగ్ ఫస్ట్ బెంచ్ బుల్లీ కాస్త సడన్గా వాట్సాప్ యూనివర్సిటీ విశ్వగురు ప్రాపగాండా ఒకటి ఉంటుంది. సో అలా అనిపించింది నాకు ఆయన మాట్లాడిన విధానం, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఎవరు విశ్వగురువులు లేరు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటూనే ఈ వరల్డ్ ఎవాల్వ్ అయింది. దానిలో ఇండియా పాత్ర ఉంది, అమెరికా పాత్ర ఉంది. సో ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్ప అనుకోవడం కంటే కూడా పరిస్థితులు ఏంటి అనేది ఆలోచించాలి. పోనీ ఈ అమెరికన్ కల్చర్ని, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అవహేళన చేస్తూ ఆయన పెట్టిన పోస్ట్లో ఎగ్జాంపుల్స్ అయినా సరిగ్గా ఉన్నాయా అంటే అవి కూడా చాలా ఇన్అప్రోప్రియేట్ అండ్ అనాయింగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కల్చర్ని, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంతో అప్రిషియేట్ చేసి మైగ్రేట్ అయిన నాకు, నా పిల్లల్ని ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్లో చదివించాక నాకైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఇంకా కొంచెం పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్సనలీ ఐఎమ్ వెరీ జెలస్, బికాస్ ఎందుకంటే ఇక్కడ కాలేజ్కి వెళ్ళే అవకాశం మనకి లైఫ్లో రాలేదు. కాబట్టి ఫైనల్గా ఈ కల్చర్, ఎడ్యుకేషన్, కాలేజ్ సిస్టమ్ అండ్ సొసైటీ
వీటి గురించి ఆయన పాయింట్అవుట్ చేయాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి, అది నిజంగా దానిలో నిజమెంత, ఇలాంటివన్నీ ఫ్యూచర్లో వేరొక ఎపిసోడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్.